పంట కావన్నా చెత్త కావన్నా? పంట కావాలి. పంట కావాలంటే ఒకటే పంట కావాలంటే ఒకటే చెత్త కుండి పోవాలి. చెత్త కుండి పోవాలంటే మనకు కావాల్సింది తీర్మానం కావాలి. తీర్మానం చేసే దమ్ము నా దగ్గర ఉంది. నేను తీర్మానం చేస్తా. ఫస్ట్ తీర్మానమే చెత్త కుండి పోయే తీర్మానం నేను చేస్తా. నేను ఆ తీర్మానం చేయాలంటే నాకు మీరు అధికారం ఇవ్వాలి. ఆ అధికారం నాకు మీరు అధికారం ఇవ్వాలంటే అది మీ చేతుల్లో ఉంది. మీరు ఓటేసి అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తే ఆ అధికారం నా చేతికి వస్తుంది. అధికారం నా చేతికి వచ్చిన తర్వాత ఆ చెత్తకుండి తీర్మానం నేను చేయకపోతే ఇదే డబ్బా కాడ నిలబెట్టి కడిగేది గల్లవాటి గుంజుకొచ్చి అడుగురి ఏమైరాబాయి నువ్వు కూడా వాళ్ళ లెక్కనే తీర్మానం చేస్తా చెత్తకుండి తీసేస్తా అని చెప్పినావు. మరి ఎటు వీకింది నీ తీర్మానం? ఎటువైంది చెత్తకుండి అని అడుగురి. అడగనంత వరకు ఎవడు పనిచేయడు. కానీ మీరు అడగాల్సిన అవసరం లేకుండానే మొదటి రోజు తీర్మానం చేసి ప్రతి చోట వంచుతా. ఇది తీర్మానం జరిగింది, చెత్తకుండిని తీసేస్తున్నాం. అందరం కలిసికట్టుగా పోదాం, కలిసికట్టుగా చెత్తకుండిని తీసేద్దామా? తీసేద్దాం. ఎల్లుగుట్టకున్న చెత్తకుండి చదువుకున్న పిల్లలకి ఈరోజు ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉపాధి దొరికిందా? ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సిన ఉపాధులు మేము తీసుకొస్తాం. బీసీ కోటా కింద కానీ ఎస్సీ కోటా కింద కానీ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ కింద ఉన్న పథకాలన్నింటి ద్వారా తీసుకొచ్చి పిల్లల్ని అభివృద్ధి చేస్తాం. అది నా ఉద్దేశం. మనం అందరం కలిసికట్టుగా కొట్లాడితే ఊరు డెవలప్ అవుతుంది. ఊరు డెవలప్ అయిందంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది. ప్రతి ఇల్లు బాగుపడాలన్నదే నా ఉద్దేశం. ప్రతి చదువుకున్న బిడ్డ బాగుపడాలన్నదే నా ఉద్దేశం. ప్రతి నిమిషం కొట్లాడుతుంది మీకోసమే. ప్రతి క్షణం ఆలోచించేది బుస్సాపురం అభివృద్ధి కోసం. నేను బతికున్నంత కాలం ఈ ఊరును బాగుపరచడం కోసం అహర్నిశలు నేను కష్టపడతాను. నేను కష్టపడాలన్నా, నేను పని చెయ్యాలన్నా మీరు ఓటేయాలి. ఆ ఈసారి మీరు వేసే ఓటు ఇన్ని రోజులు ఏం జరిగింది, ఇన్ని రోజులు ఎవరు ఓటేసినాం, ఇన్ని రోజులు ఎవరెట్లా పని చేసినారన్నది కాదు. ఈసారి మీరు వేసే ఓటు బుస్సాపూర్ గ్రామం 2 సంవత్సరాలలో రూపురేఖలు మార్చగలిగే దమ్మున్న నాయకునికి ఓటేద్దాం. ఆ దమ్మున్న నాయకుడు ఎవరని ఒక్కసారి ఆలోచిస్తే సదాశివరెడ్డి అనే వ్యక్తి దమ్మున్న నాయకుడు. నేను చెప్తున్నా, ఈ గడ్డ మీద పుట్టినోని, ఈ ఊరి గాలి వీల్చి పెరిగినోని, మీ ఇళ్ల మధ్య పెరిగినోని, మీ కళ్ళ ముందు పుట్టి పెరిగినోని, నాకు ఆ దమ్ముంది. నేను కష్టపడి కొట్లాడే దమ్ము నాకుంది. ఆ అధికారం గనక మీ చేతిలో ఉన్న అధికారం నాకు ఇస్తే ఈ రెండింటిని తోడుగా చేసుకుని ఈ ఊరును డెవలప్ చేయడానికి నేను ఎప్పుడైనా కష్టపడడానికి నేను సిద్ధం. నాకు ఏ అధికారం లేనప్పుడే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకున్నప్పుడు, నేను అప్పుడు 20 ఏళ్ల పిల్లగాడిని, 20 ఏళ్ల పిల్లగాడిగా ఉన్నప్పుడే ఆటోలతోటి మాట్లాడుకుని బుస్సాపూర్ గ్రామానికి బస్సు వేయించినాం. పొద్దున 2 పూటలు, పొద్దున ఒక పూట, సాయంత్రం ఒక పూట బస్సు వచ్చింది స్కూల్ పిల్లల కోసం. మిగతా టైంలో ఆటోలు నడవడం జరిగింది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అదే జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే బస్సు రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు మొన్నటికి మొన్న ఎంతో మంది నన్ను అడ్డుకురు, ఎంతో మంది చెప్పారు అవి రావు 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 అని. ఎందుకు రావండి? ఏమన్నా కోసం మరి ఇన్సూరెన్స్ పైసల గురించి నన్ను పెట్టిన తిప్పలు, చాలా తిప్పలు పెట్టారు. ఒక్కొక్కసారి నాకు ఏడుకొచ్చింది. నేనేమన్నా తప్పు చేసినా? ఇన్సూరెన్స్ పైసలు అన్నది ఎవడు వాడు? గవర్నమెంట్ అనే వ్యక్తి మనకి ఇవ్వాలి. మనం కట్టిన ఇన్సూరెన్స్ మనం కట్టినాక వాళ్ళు ఎందుకు ఇయ్యరు? వీళ్ళు మధ్యలో ఆపిరు. ఎట్లా ఆగిపోయినాయి, ఏడాగిపోయినాయి, ఎందుకు ఆగిపోయినాయి అన్నీ తీసుకొచ్చి అవన్నిటిని తీసుకొచ్చి కోర్టులో కేసేస్తే ఆ కోర్టుకు అడుగు పెడితే సంతమని బెదిరించారు. కోర్టులో అడుగు పెడితే సంతమని బెదిరించారు. తమ్మును అయితే రారాబాయి చూస్తున్నామని చెప్పినా అదే సిద్దిపేట కోర్టులో అడుగు పెట్టినా సంపుతా అన్నోడు లుంగి కట్టుకొని పారిపీకిండు. బుస్సాపురంకు పైసలు రాడే రావని చెప్పారు. పైసలు తీసుకొస్తే ఇంటికా నుంచి కసేదాకా ముక్కు నేలకు రాస్తా అన్నాడు. ఎటువైపు పెద్ద మనుషులు, మరి ముక్కు నగలకు రాసే పెద్ద మనుషులు 239 మంది అకౌంట్లలో ఎకరానికి 3200 చొప్పున ప్రతి ఒక్కరి అకౌంట్లో పైసలు పడ్డాయి. తీసుకొచ్చిన వ్యక్తి నేను. నా వెనుక ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా అని కాదు, ఒక్కడే చాలు. కొట్లాడడానికి ఒక్కడే చాలు. అప్పుడు మహాత్మా గాంధీ ఒక్కడే పోరాటం చేస్తూ ఉంటే ఆయన వెనుక లక్షల మంది, కోట్ల మంది జమైరు. దేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాడు సంకల తుపాకి పట్టుకుని ఆ దేశానికి పారిపోయింది. ఇదే సిచ్యువేషన్. ఒక్కడితోటే ఉద్యమం ఎప్పుడైనా ప్రారంభం అయ్యేది. ఆ ఒక్కడికి ఉండాల్సిన గుణం ఏంది అంటే ఆ ఊరి కోసం కొట్లాడే గుణం ఉండాలి. ఆ ఊరుని, పుట్టిన గ్రామాన్ని బాగు చేసుకున్న అనే తత్వం వాడిలో ఉండాలి. ఆ తత్వం నాకుంది, ఆ గుణం నాకుంది. ఊరు నేను డెవలప్ చేస్తా. ఊరు డెవలప్ కావాలంటే నా చేతికి అధికారం కావాలి. ఆ అధికారం మీ చేతుల్లో ఇప్పుడు ఉంది. మీ చేతుల్లో ఉన్న ఓటుని నాకేసి నన్ను గెలిపియ్యి. నేను గెలిచిన తర్వాత పని చేసి చూపించే సత్తా నాకుంది. నేను పని చేయకపోతే ఇదే డబ్బా కాడ మీ చెప్పులు మెడలేసి ఊరంతా తిప్పుడు. దీనికి నేను ఎల్లవతల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఏ ఒక్క పని చేయకపోయినా మీరు ఏ శిక్ష వేసినా దానికి నేను సిద్ధం. ఏం చేసుకుందాం? పని చేసుకుందామా వద్దా? ఊరు డెవలప్ కావాలా వద్దా? ఆ డెవలప్ చేసే సత్తా నా దగ్గర ఉంది. మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి.
ఒక్క విషయం మీకు చెప్తా. ఇప్పుడు అక్కలు ఉన్నారు, బతుకమ్మలు ఆడుతూ అక్కలు, ఆ చెల్లి ఆడుతుంది బతుకమ్మ, పోయి వేసే చెరువులు ఎట్టుడేవా పక్కూరు గీ వెంకటాపురం ఇరుకోడు ఇటు వరదరాయపల్లె గుడికంద్ర గణపురం గోవర్ధనగిరి ప్రతి ఊర్లో చెరువు కట్టల దగ్గర బతుకమ్మ మెట్లున్నాయి. మరి బుస్సాపురంకి ఏం కరువు అయింది? బుస్సాపురంకు బతుకమ్మ మెట్లు ఎందుకు రాలే? మనకు చెత్త కూలి పోయనికి భూమి ఇస్తాం, క్రషర్ కట్టుకోనికి భూమి ఇస్తాం, కానీ బతుకమ్మ మెట్లు కట్టడానికి మన దగ్గర పైసలు లేవా? బతుకమ్మ మెట్లు ఎందుకు కట్టొద్దు? మనం ఎందుకు కట్టొద్దు అంటే వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళు ఏమడుగుతారు? వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటకు రాలే. బతుకమ్మ పండుగ అయిపోయింది, తీసుకుపోయిరా చెల్లెలు వేసిరు, కథ ఇంటికి అయిపోయి వాళ్ళు అడుగుతారు. తెల్లారి అడిగేది ఎవరు? వాళ్ళు అడగరు. అడిగేటోడు ఒక్కడున్నాడు, సంతు అనేటోడు అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, గల్లబట్టి బయట గుంజుకొచ్చి తిన్న పైసలు కక్కిపిస్తాడు. ఆ భయంతో వాళ్ళ పిల్లగాడు గెలవద్దని ప్రచారం చేస్తారు. అదే ఒక్క భయం. ఎక్కడ ఈ పిల్లగాడు గెలిస్తే గతంలో జరిగినాయని బయటకు వస్తాయో, ఎక్కడ మేము లోపలికి పోవాల్సి వస్తుందో, ఎవరికి ట్రాక్టర్లు పోయినాయో, ఎవరికి ఇన్పుట్ సబ్సిడీలు పోయినాయో, ఎవరి ఇళ్లకు ఏం చేరినాయో అవన్నీ బయటకు వస్తాయన్న భయం వాళ్ళలో కూర్చుకుంది. ఆ భయాన్ని బద్దలు కొట్టే దమ్ము నాకుంది. ఆ భయపడే వ్యక్తులకు నేను సమాధానం చెప్పేది ఒకటే, మనమందరం కలిసికట్టుగా ముందుకు అడిగేస్తే ఊరు డెవలప్ అవుతుంది. ఆ ఊరును డెవలప్ చేయడానికి నేను ముందుకొచ్చిన, ఆ ఊరును డెవలప్ చేసే బాధ్యత నాది. ఆ ఊరు ఏ ఊరు? ఇప్పుడు ఉన్న బుస్సాపురం ఎలా ఉందో 2 సంవత్సరాల తర్వాత ఉండే బుస్సాపురం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించురి. ప్రతి చోట ప్రతి ఇంటికి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది. డిగ్రీ చదివిన ప్రతి పిల్లవాడికి బుస్సాపురంలో ఇప్పుడు ఏ స్కూల్ అయితే ఉందో చాలా మంది పిల్లల్ని మనం సిద్దిపేటలో చదివిస్తున్నాం. కారణం ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇంగ్లీష్ మీడియం లేదు. అదే ఇంగ్లీష్ మీడియం నేను తీసుకొస్తా. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మీరు 20,000, 30,000, 40,000, 50,000, లక్ష రూపాయల దాకా సిద్దిపేట స్కూళ్ళలో కడుతున్నారు. అమ్మ ఒక్కటే ఆలోచించురి. మనం ఎవరం మన ఇళ్ళలో మనకేం కోట్లు ములుగుతలేవు. ప్రైవేట్ స్కూళ్ళలో మనం 50 లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు రావద్దు. అది రావద్దు అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం కావాలి. గవర్నమెంట్ స్కూల్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెప్పించే బాధ్యత నాది. 10వ తరగతి పాస్ అయి బయటకు పోయే ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్లు చేతిలో పట్టి పంపిస్తాం. సిద్దిపేట పోతావా, హైదరాబాద్ పోతావా, బెంగళూరు పోతావా, అమెరికా పోతావా, లండన్ పోతావా, ఆస్ట్రేలియా పోతావా, ఏడికైనా బతకగలనన్న దమ్ము ధైర్యం వాడిలో నింపే బాధ్యత నాది. ప్రతి పిల్లగాడు బాగుపడాలి, ప్రతి బిడ్డ బాగుపడాలి. ఏ ఇల్లు కూడా అయ్యో నా కొడుకు చదువుకుండు కానీ ఖాళీగా ఉన్నాడే అన్న మాట రావద్దు. ప్రతి పిల్లగాడు నెలకు 10,000 రూపాయలు సంపాదించుకునే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది. నేను ఎంతో చదువుకున్నా, ఎన్నో దేశాలు తిరిగి వచ్చినా, నేను ప్రతి జ్ఞానాన్ని సంపాదించుకున్నా. ఒక్క ఇన్సూరెన్స్ కోసం 75 ఆఫీసులు చుట్టూ తిరిగినా. బుస్సాపూర్ చింతల కింద ఒక మీటింగ్ నుంచి ఢిల్లీ దాకా పోయినాం. ఢిల్లీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాం. ఆ ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి సిద్దిపేట కోర్టుకు కేసు వచ్చింది. సిద్దిపేట కోర్టులో కూడా వాదించినాం. నేను ఏ లాయర్ను పెట్టుకోలే, నాకు ఏ లాయరు లేడు. ఓ పెద్ద మనిషి అన్నాడు, వాడు తెచ్చిన ఇన్సూరెన్స్ నడుచుకుంటూ వచ్చినా నా అకౌంట్లో పైసలకి ఏమైనా కాళ్ళు వచ్చినాయి, 100 రూపాయల కట్టలకి ఏమైనా కాళ్ళు వచ్చి రిజర్వ్ బ్యాంకు నుంచి నీ అకౌంట్లో పడ్డాయి. నీ అకౌంట్లో పైసలు ఎట్లా పడ్డాయో నీ మనస్సాక్షిని అడుగు. ఎల్లవ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పు ఎట్లా పడ్డాయి పైసలు. అదే చింతల కింద నేను కూర్చున్నప్పుడు నా చింతల కింద అందరి ముందు కాగితాలు ఇస్తారా ఇజ్జత్ పోతుందేమో, నేను ఒకరితో తిరగబడితే మళ్ళీ ఈ చింతల కింద ఇస్తే వాడిని నన్నేమంటాడని సిద్దిపేట కోర్టుకు పంపించిండు కాగితాలు. ఆ పెద్ద మనిషి 3 పేర్ల మీద. ఆ పెద్ద మనిషి అకౌంట్లో ఈరోజు పైసలు పడ్డాయి. అదే పెద్ద మనిషి ఒక మాట మాట్లాడి నువ్వు నడుచుకుంటూ వచ్చినా నాకు పైసలని, నడుచుకుంటూ వచ్చిన ఆ పైసలు నీ అకౌంట్లోకి. సదాశివుడు అనే వ్యక్తి 75 ఆఫీసుల చుట్టూ 3 నెలలు తిండి తిప్పలు మానుకొని తిరిగిన. పొద్దుగల ఇడ్లీ తిని పోతే రాత్రి ఇంటికి వచ్చిన, మధ్యాహ్నం 7 కూడా తినకుండా GHMC 5 రూపాయల భోజనం పెడతాడు. 5 రూపాయల భోజనం తిని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగినాం. IAS ఆఫీసర్ల కాడి నుంచి ప్రతి ఒక్కరిని మాట్లాడినాం. అయ్యా ఎందుకు రైతుల పైసలు మీరు వాళ్ళు చేసిన తప్పేందని అడిగినాం. వాడు ఒక్కడే ఒక మాట సమాధానం చెప్పిండు, బాబు మీరు పెట్టిన సంతకాలు తప్పుడు ప్లేస్లో పెట్టిరు అని అన్నాడు. అయ్యా రైతే గనక చదువుకున్నోడైతే బుస్సాపురంలో వ్యవసాయం చేయడు, మీ లెక్కల ఏసీ ఆఫీసులలో పనిచేస్తాడు. వాళ్ళు చదువుకోలేదు కాబట్టే వాళ్ళకి ఏడ సంతకం పెట్టనో తెలియదు. సంతకం పెట్టించినోడు తప్పుడు సంతకం పెట్టించిండు, దానికి రైతుని బాధ్యుని చెయ్యొద్దు. రైతు చెయ్యని తప్పుకి రైతుని బాధ్యుని చెయ్యొద్దు అని వాదించి ఆ వాదన ద్వారా వాడికి మెచ్చింది. కరెక్ట్ తమ్మి నువ్వు మాట్లాడింది కరెక్ట్, నీ ఇన్సూరెన్స్ పైసలు 2015 రిలీజ్ చేస్తున్నా అని చెప్పి రిలీజ్ చేసిండు. ఒక మాట అన్నాడు, ఇన్సూరెన్స్ పైసలు అన్నది అందరికీ వచ్చినాయని అన్నాడు. గుడికందులోకి వచ్చింది, గణపురం వచ్చింది, బుస్సాపురం వచ్చింది. వాస్తవం, అది వాస్తవం.
తొగుట దుబ్బాక మండలాలకు కలిసి బీజేపీ లీడర్ రఘునందన్ రావు అనే వ్యక్తి కేసేసిండు. ఆయన సలహాలు తీసుకొని సదాశివుడు అనే వ్యక్తి, సంతు అనే వ్యక్తి, ఈ బుడ్డ పిల్లగాడు సిద్దిపేట కోర్టులో కేసేసిండు. ఇదే సిద్దిపేట మండలంలో 24 గ్రామాలు ఉన్నాయి. 24 గ్రామాలలో సిద్దిపేట బుస్సాపురం కాకుండా సిద్దిపేట మండలంలో ఇంకేదైనా గ్రామానికి ఇన్సూరెన్స్ వచ్చిందంటే ఎప్పుడు? పక్కన వెంకటపురంకి ఎందుకు రాలే? ఇరుకోడికి ఎందుకు రాలే? ఊరుపల్లికి ఎందుకు రాలే? బుస్సాపురంకి ఎందుకు వచ్చింది? పైసలు నడుచుకుంటూ వచ్చినాయి బుస్సాపురంకి. కేసు వేసి కొట్లాడిన దమ్ము సదాశివుడు అనే పిల్లవాడు కొట్లాడింది కాబట్టే బుస్సాపురంకు పైసలు వచ్చింది. ఆ పైసలు తెప్పించింది నేను. ఎట్లా తీసుకొచ్చినామో అందరికీ తెలుసు. ఎన్నిసార్లు చింతల కింద మీటింగ్లు పెట్టినామో తెలుసు. ఎన్నిసార్లు సిద్దిపేట కోర్టు పోయినామో తెలుసు. నాతోటి చింతల కింద ఆడవాళ్ళు వచ్చారు. పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళని బెదిరించారు. పొద్దుకు పోతే పొద్దుగా కోర్టుకు వస్తే పొద్దుకు పోయి బెదిరిస్తారు. వాళ్ళు తెల్లా రాకపోయే మళ్ళా వాయిదా పడే, మళ్ళా వాయిదాకు ఎవరు లేరు. నేను ఒక్కనే పోయినా. నేను బెంగళూరులో ఉన్నా, బెంగళూరు నుంచి వచ్చిన. ఒకసారి ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి వచ్చిన సిద్దిపేట కోర్టుకి. సిద్దిపేట కోర్టులో వాదించినాం. రామేశ్వరరావు మనకు అపోజిట్ లాయర్. రామేశ్వరరావు, మీరు సిద్దిపేట పోయినప్పుడు ఎప్పుడు లాయర్ తెలిసిపోయి అడుగురి. రామేశ్వరరావు అనే లాయర్ ఒక మాట అన్నదానికి సమాధానం చెప్పినాం. అయ్యా, నువ్వు వేసుకున్న బట్ట గాని, నువ్వు తిన్న తిండి గాని రైతు పండించింది కాకపోతే ఇన్సూరెన్స్ కేసు వాదించని చెప్పినాం. ఒక పెద్ద మనిషి అన్న మాటకి నేను చెప్తున్న సమాధానం, ఎవరైనా సరే భూమి మీద పుట్టి సచ్చేంత వరకు రైతు పండించిన పంటతో సంబంధం లేకుండా బతికినోడైతేనే రైతును మోసం చేయరు. రైతుని మోసం అన్న ఆలోచన వచ్చిన నీచత్వమైన గుణం ఇంకొకరికి ఉండదు. ఆ వాదనలకు మెచ్చి వాళ్ళు ఇన్సూరెన్స్ పైసలు ఇచ్చారు తప్ప ఇన్సూరెన్స్ పైసలు రిజర్వ్ బ్యాంక్ నుంచి మీకు నడుచుకుంటూ రాలే. ఎంతో కష్టపడ్డాం. తాతకు తెలుసు, కడారాం తాత తెలుసు. ఆయన వచ్చిండు, ఎన్నిసార్లు కోర్టుకు వచ్చిన ఆయన తెలుసు. అడుగురా తాత చెప్తాడు మీకు సమాధానం. 2 వేసినాం. 2 కేసులు ఏ ఊరికి వచ్చింది? వెంకటపురంకి వచ్చిందా? వెంకటపురంకి వచ్చిందా? ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్ అయినా చూడు బాబు, 2014, 15 2 కేసులు వేసినాం. నీకు వేసినట్టయితే దేనికి సమాధానం? నువ్వు దేనికి సమాధానం చెప్తావు? నువ్వు దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? నువ్వు తప్పుడు ప్రచారం చేయొద్దు. జనాలను తప్పుదో పట్టేయద్దు. తప్పుదో పట్టేది జనాలను. కాకపోతే మీరేందో చెప్పు డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేయకు, ప్రోగ్రామ్ మాత్రం డిస్టర్బ్ చేయకు. మరి అది చెప్పు. మరి తరిమి కొట్టూరి. ఊరు డెవలప్ కావాలి. ఊరు డెవలప్ కావాలంటే చదువుకున్న పిల్లగాడు రావాలి. చదువుకున్న పోరానికి 10 తెలుసు. పొద్దున బాయికాడికి పోయి సాయంత్రం ఎప్పుడో వస్తున్నాం. ఇవన్నీ చేసేదే మన పిల్లల చదువుల గురించి. మీ పిల్లల చదువుల గురించి మీ కన్న బిడ్డల్ని నా కన్న బిడ్డలా చూసుకుంటా. మీ ఇంటి బిడ్డగా నేనుంటా. మీ ఇంట్లో పుట్టిన మనిషిగా నేనుంటా. మీ కడుపులో పుట్టినోనిగా ఉంటా. మీ ముసలోళ్ళందరినీ నా తల్లు లెక్కలో చూసుకుంటా. ఊర్లో ఏ ఒక్క బిడ్డ గాని, ఏ ఒక్క ముసలామె గాని, ఏ ముసలైన గాని కన్నీరు పెట్టొద్దు. ప్రతి ఒక్క బిడ్డ బాగుపడాలి. ప్రతి ఒక్కరూ బాగుపడాలి. ప్రతి ఇంట్లో సంతోషం ఉండాలి. ఒక 20 ఏళ్ల కిందట బుస్సాపురం ఎట్లుంది? బుస్సాపురంలో సీసీ రోడ్లు పడ్డప్పుడు వెంకటాపురంలో కనీసం మట్టి రోడ్డు కూడా చక్కగా లేకుండే. సైకిల్ దొక్కుతుంటే దుమ్మా ఎగరేసేది. ఇవాళ అదే వెంకటాపురంలో డబుల్ బెడ్రూమ్లు అవుతున్నాయి. బుస్సాపురంలో గతి లేకుండా పోయింది. అడిగేటోళ్ళు లేడా పెట్టి అవి ఎవడు అడగడు. కొట్లాడే పోరగాళ్లకు పుల్లలు పెట్టుడు మాత్రం బాగా తెలుసు. కొట్లాడే పోరగాళ్లకు పుల్లలు పెట్టుడు బంద్ చేసి కొట్లాడే పోరగాళ్లకు చేయుతున్న ఇవ్వురి, వాళ్ళతో తోడుగా నడువురి. బిడ్డ 7 గంటలకు వస్తాం, మేము 7 గంటకి పోదాం, కొట్లాడదాం, మన ఊరికి ఆగిపోయిన పైసలు తీసుకొద్దామని ఆ ఆలోచనతో ముందుకు రారి. అప్పుడే మన ఊరు బాగుపడేది. ఎక్కడ కమాయించరు వద్దు మనకు. మీరు ఆలోచించరావా? ఏం చెప్పినా మీరు ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు మారాలంటే
చదువుకున్నోడికి ఉండే కష్టం చదువుకున్నోడికే తెలుస్తుంది. ఆ చదువుకున్న వ్యక్తిని ఒక్కసారి గెలిపించుకుందాం. ఆ చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. చదువుకున్నోడికి 10 రకాలుగా తెలుసు, 10 రకాల పనులు తెలుసు, 10 రకాల దేశాలకు పోతే తెలివి ఉంటుంది. ఆ తెలివి మంతుని ప్రతి ఒక్కరిని చేయాలి. అది ఆ రకంగా మనం ముందుకెళ్దాం.